ఆషాఢ మాసం వచ్చింది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదు, అత్తగారింట్లో అల్లుడు అడుగు పెట్టకూడదు అంటూ మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు చెప్పే ఈ మాటలను మనం ఎప్పుడో ఒకసారి విని ఉంటాం. చాలా మంది దీన్ని కేవలం ఒక మూఢనమ్మకం అని, పాతకాలపు ఆచారం అని అనుకుంటారు. కానీ మీకు తెలుసా, మన సనాతన ధర్మంలో పెద్దలు పెట్టిన ఏ ఒక్క నియమం కూడా ఊరికే పెట్టింది కాదు. ఈ ఆషాఢ మాస నియమం వెనుక ఎంతో విస్మయపరిచే శాస్త్రీయ కారణాలు, ఆరోగ్య రహస్యాలు మరియు ఆధ్యాత్మిక మర్మాలు దాగి ఉన్నాయి. అసలు ఆషాఢంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి, దీనివల్ల పుట్టబోయే బిడ్డకు జరిగే మేలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటిది శాస్త్రీయ మరియు ఆరోగ్య కారణం. ఆషాఢ మాసం అంటే వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే సంధికాలం. ఈ సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. గాలిలో తేమ పెరిగి బ్యాక్టీరియా, వైరస్లు విపరీతంగా వ్యాపిస్తాయి. కలరా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి రకరకాల అంటువ్యాధులు వచ్చే కాలం ఇది. ఇక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆషాఢ మాసంలో గర్భం ధారిస్తే ఆ స్త్రీకి 9 నెలలు పూర్తయి చైత్రమాసంలో అంటే తీవ్రమైన ఎండలు ఉండే మార్చ్, ఏప్రిల్ నెలల్లో ప్రసవం జరుగుతుంది. చైత్రమాసంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ తీవ్రమైన ఎండల్లో నవజాత శిశువు మరియు బాలింతకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. పూర్వకాలంలో ఆసుపత్రులు, ఏసీలు లేవు కాబట్టి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడానికే ఆషాఢంలో గర్భధారణ జరగకుండా భార్యాభర్తలను దూరంగా ఉంచేవారు. రెండవది ఆధ్యాత్మిక రహస్యం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆషాఢ మాసంలో సూర్యుడు మిథున రాశి నుండి కర్కాట రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే దక్షిణాయన పుణ్యకాలం అంటారు. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలంతో సమానం. ఈ సమయంలో ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. అందుకే ఆషాఢ మాసాన్ని కేవలం దేవతారాధనకు పరిమితం చేశారు. ఈ నెలలో లక్ష్మీదేవి పూజలు, గ్రామ దేవతల జాతరలు, బోనాలు, పూరి జగన్నాథ్ రథయాత్ర వంటి ఎన్నో ఆధ్యాత్మిక వేడుకలు జరుగుతాయి. శారీరక సుఖాలు, కామభోగాల కంటే మనసును దైవ చింతన వైపు మళ్లించడానికే ఈ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మూడవది అత్త కోడళ్ల సంబంధం. మరొక ఆసక్తికరమైన కోణం ఏంటంటే, కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడలికి అత్తగారికి మధ్య అనుబంధం పెరగడానికి కూడా ఈ నియమం ఉపయోగపడుతుంది. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తన పుట్టింటికి వెళ్లడం వల్ల అత్తగారికి కోడలి విలువ, కోడలికి అత్తగారి ఇంట్లో బాధ్యతలు అర్థమవుతాయి. విన్నారు కదా మన పెద్దలు చెప్పే ఆచారాల వెనుక ఎంత గొప్ప సైన్స్, ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయో. ఆషాఢ మాసం అనేది కేవలం ఒక నియమం కాదు, రాబోయే తరాల ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కాపాడే ఒక అద్భుతమైన సాంప్రదాయం. ఈ వీడియోలో ఉన్న విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మన చాంటింగ్ హబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.